తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం గ్రామం నందు ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకం కింద 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ భవనం, సాయిల్ టెస్ట్ ల్యాబ్, సోలార్ లైట్స్, ప్లాట్ఫార్మర్స్ తో పాటు 66 లక్షల రూపాయలతో ఫిషింగ్ బోట్ రోడ్డు ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, వాకాడు మండల కూటమి ప్రభుత్వ నాయకులు పుష్పగుచ్చాలతో పూలమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ తూలిపాలెం గ్రామంలో ల్యాబ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, మత్స్యకారులు నీటిలో మునిగిపోకుండా రక్షణ పరికరాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనుల కోసం ఎస్టిమేషన్లు తయారు చేసి త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులను కేటాయించేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మధురెడ్డి, సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, దువ్వూరు అజిత్ రెడ్డి, గ్రామ పెద్ద కాపు ఆర్కేటి మహేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుసు ఈరోజు తిరుగుతా ఉన్నారు కోర్టులకి మనోళ్ళందరూ కూడా, అంటే మనోళ్ళు కాదు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అని ఒకసారి తెలియజేస్తున్నా. ఈరోజు పేద ప్రజల కోసం ఈరోజు ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఎన్ని బాధలున్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమలు చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే జగన్ పరిపాలనలో 42 లక్షల మంది మాత్రమే ఈ యొక్క డబ్బులు పడ్డాయి. మన గవర్నమెంట్ లో 67.27 లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం సంబంధించినటువంటి డబ్బులు పడ్డాయని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకోటి కూడా అమ్మా, అప్పుడు కూడా కుటుంబంలో ఒక్కడికేని షరతు పెట్టి మధ్యతరగతి విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఆయన ఏం చెప్పాడు, అమ్మా కేజీ నుండి పీజీ దాకా ఉచిత విద్య మేనమామ మీకు ఇస్తున్నాడు, ఒక అభయం అన్నాడు. మేనమామ నాయుడు గారు 20,000 రూపాయలు మీకు ఇచ్చిన విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు ఏడీ గారు కూడా చెప్పారు, గతంలో 10,000 రూపాయలు ఇచ్చేవాడు. ఇప్పుడు మన నాయకులు వచ్చిన తర్వాత ఎందుకంటే చెప్తున్నామంటే మీ దయతోనే తెలుగుదేశం పార్టీ ఈ రోజు గెలిచింది, అంటే డౌట్ లేదు. మీకు తెలుసు కుళ్ళు రవీంద్ర మత్స్యకారుడు మంత్రి, ఈ రోజు కూడా మైనింగ్ శాఖ మంత్రి, బ్రహ్మాండ మంచి మంత్రి. ఆ మంత్రిని అరెస్ట్ చేశారు తెలుసు కదా. గతంలో మంత్రిని జైల్లో పెట్టారు. మత్స్యకారుడిని, ఒక మంత్రిని, నిజాయితీ పడిన మంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. తర్వాత బయటకు వచ్చాడు, గెలిచాడు, మంత్రి అయ్యాడు ఈరోజు. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండాదండ బీసీలే, వేరే వాళ్ళు కాదు. మీ అందరూ అండదండ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు గెలిచారు. మీరందరూ లేకపోతే నేను కూడా ఎక్కడ ఉండేవాడినాం. కాబట్టి మీ అందరికీ ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి మీ అందరికీ ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమంలో నన్ను తీసుకొచ్చినందుకు మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా అమ్మాయి, మా ఏపీ మన పేదవాళ్ళతో బాగా పనిచేస్తుంది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే పేదవాళ్ళలో మార్పు తీసుకోవాలి. చూసావు కదా, నువ్వు బాగా చేసావు కాబట్టి నీకు చాలా ఒకటి వేసారు, పూలమాల అయితే వేయలే, మళ్ళీ వేస్తారు సార్ పూలమాల కూడా బాగా చేస్తే. అట్లాగే ఇక్కడే కాకుండా ప్రతి దగ్గర ఇలాంటి పేద మత్స్యకారులు ఉన్నప్పుడు వాళ్ళకన్నా మనకన్నా ఏదో సహాయం చేస్తే ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. నిన్ను ఇంక జీవితంలో గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోరు నిన్ను. కాబట్టి మీ ద్వారా మమ్మల్ని తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టుకునే విధంగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ల్యాబ్ కూడా 5 లక్షలతో ఇక్కడ నిర్మాణం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే సోలార్ లైట్స్ 12 లక్షల రూపాయలతో ఇక్కడ శాంక్షన్ చేశాం. అలాగే ప్లాట్ఫామ్స్ 8 ప్లాట్ఫామ్స్ 20 లక్షలతో ఈ ఊర్లో శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే లైఫ్ జాకెట్ 50 మందికి 4,95,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే కలర్ GPS ఇప్పుడే మన ఏడీ గారు చెప్పారు, అది కూడా దాదాపు 11 లక్షలతో ఒక 50 హ్యాండ్ సెట్స్ కూడా మన మత్స్యకారులకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు కూడా మా కాపులు ప్రజలు అడుగున్నారు. 30 లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ ఇస్తాం. ఆల్రెడీ మా జగదీష్ కూడా నేను చెప్పాను, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి తీసుకురమ్మని చెప్పి కూడా చెప్పాను. మా మహిళలంతా కలిసి మేమంతా యూనిటీగా ఉన్నాము. మాకు కూడా మీరు గానా బ్యాంకులో డబ్బులు తీసిస్తే మేము కూడా ఏదో ఒకటి ఇక్కడ చేతి వృత్తి చేసుకుంటామని చెప్పి నాకు చెప్పించిన తర్వాత 50 లక్షలతో
బ్యాంక్ రుణానికి కూడా మీకు రికమెండ్ చేశాను తల్లి. ధనంజయ రెడ్డి గారు త్వరలో ప్రమాణ స్వీకారం చేశారమ్మా. చేసిన వెంటనే మిమ్మల్ని తీసుకెళ్లి మా నాయకులందరినీ తీసుకెళ్లి ఖచ్చితంగా మీకు రుణం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నానమ్మా. అట్లాగే ఇప్పుడే మా ప్రయత్నం లోపం ఉండదు. నేను చెప్పేది ఏంటంటే గతంలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మనల్ని ఎవరు కూడా ఎన్నో సంవత్సరాలు ఎంతమంది పరిపాలించారు మిమ్మల్ని, కానీ మన ఊరికి చేసిన వాళ్ళు లేదు. సిమెంట్ రోడ్ చేసిన పాపన పోలే ఎవరు. అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ 2014 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు చేసిన సిమెంట్ రోడ్డు తప్ప తర్వాత 5 సంవత్సరాలు ఒక్క సిమెంట్ రోడ్డు కూడా మీకు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చాయమ్మా? లేవు. అట్లాగే ఇప్పుడే మీరు చూశారు సముద్ర తీరానికి బ్రహ్మాండ 60 లక్షలతో ఒక పక్క తార్ రోడ్డు, అక్కడ నుంచి సిమెంట్ రోడ్డు, అది కూడా శాంక్షన్ చేసి. ఎందుకంటే నాకు తుబిలిపాలెం అంటే ప్రేమ. మా మత్స్యకారులు నన్ను అభిమానించి 2వ సారి ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి నాకు ప్రేమ. అలాగే ఈనాడు పేపర్లో కూడా మన బ్రహ్మాండంగా మీ ఊరి గురించి రాసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మా శరత్కు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు రాస్తాడు. ఎక్కడైనా సరే పని చేయకపోతే పని చేయలేదని రాస్తాడు, పని చేసేవాడి పని చేసేవాడిని రాస్తాడు. అది కావాలి మాకు. ఎందుకంటే మేము దాన్ని చూసినా ఏదైనా పొరపాటు ఉంటే సర్దిద్దుకుంటామని చెప్పి కూడా మా శరత్కి అలాగే పత్రికా మిత్రులందరికీ చెప్తే తెలియజేస్తాం. ఒక శరత్కే కాదు అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైనా లోపాలుంటే మాకు చెప్తే ఖచ్చితంగా సర్దిద్దుకున్నాం. ప్రజల విషయంలో మిగతా విషయం కాంప్రమైజ్ కాదు, కానీ ప్రజల విషయంలో మా వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా సర్దిద్దుకుంటామని చెప్పి నేను పత్రికా మిత్రులకు తెలియజేస్తున్నా. అలాగే ఈ రోజు ఇప్పుడే మనం 1,30,00,000తో మల్టీపర్పస్ భవనాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఎలక్ట్రిసిటీ చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పారు. గతంలో ఎప్పుడో మేము ఉన్నప్పుడు 4 ట్రాన్స్ఫార్మర్లు పెట్టాం. ఈ మధ్యలో ఒకే ట్రాన్స్ఫార్మర్ పెట్టాము. ఈ గారు ఏడీ గారు కూడా వచ్చారు, ఇందా కూడా ఫోన్ చేసి మాట్లాడాం మీకు. కాబట్టి వాళ్ళు అడిగేది ట్రాన్స్ఫార్మర్ అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని అవసరమో అన్ని ట్రాన్స్ఫార్మర్స్ మంజూరు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చేస్తారు, దాంట్లో రెండో మాటలేదా, నమ్మకం నాకుంది. కాబట్టి వీలైన త్వరగా చేసి మళ్ళీ నేను ఈ ఊరికి వచ్చే లోపల మీరు ట్రాన్స్ఫార్మర్ పెట్టుంటే సంతోషిస్తారు వాళ్ళు, లేకపోతే అడుగుతారు వాళ్ళు. ఏం మొహం అట్లేదు కాదు, అది 2 months లో ఓకే అన్ని కాబోయ వస్తారు సాలోళ్ళు. మీరుండి ఏడీ గారు మంచి ఏడీ గారు కూడా మా మహేంద్రకి అలాగే కాపులకంతా కూడా తెలియజేస్తానని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా చాలా సంతోషం ఈరోజు ఈ తుగిలిపాలెం రావడం. ఎప్పుడు వచ్చినా నన్ను బ్రహ్మాండంగా ఊరేగిస్తారు. ఆ దేవుడి దగ్గర టంగా కొట్టించి పూలతో ముంచేస్తారు. ఏ టైంలో వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా అదే స్వాగతం, పగలు వచ్చినా అదే స్వాగతం. ఎందుకంటే నిజంగా ఇంత అభిమానం ఉండేవాళ్ళు ఎవరు లేరు. అట్లాగే మా మహిళలు కూడా చాలా సార్లు మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఖచ్చితంగా మీకోసమే ఉండేవాడు. నేను లేకపోయినా మా వాళ్ళు వస్తారా, వాళ్ళతో మాట్లాడి పంపించమని చెప్పి మా ఆఫీసులో కూడా చెప్పి వాళ్ళు మా తూలిపాలెం వస్తే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత మిగతా మత్స్యకారులు ఎవరు వచ్చినా వాళ్ళకంతా మీరు సహాయం చేయమని చెప్పి చెప్పేవాడిని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇప్పుడే చెప్పారు, పోయినసారి లాగా మీ పైన దౌర్జన్యాలు లేవు, పోయినసారి లాగా హరాస్మెంట్లు లేవు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో మీ అందరికి కూడా సాధారణ బదిలీలు చేశాం. మీ అందరి ఈ విషయాలు తీసుకోలేం మేము. ఎంఆర్ఓలు కానీ, ఎండి వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ గతంలో మీరు మారాలంటే డబ్బులు ఇవ్వాలా, లేకపోతే ఎవరు మిమ్మల్ని మార్చరు. కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఒక పైసా లేకుండా మిమ్మల్ని అందరినీ ఇక్కడ అధికారులు వేయించుకుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీకు పవర్స్ గుర్తొస్తాయి. గతంలో మీకు పవర్స్ గుర్తురావు. గతంలో వాళ్ళు ఏం చెప్తే అది పాపం భయపడినారు. మీరు సొంతంగా ఇన్ని పరిస్థితి కాదు. కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అంటే ఒక రూల్స్ ఉన్న మనిషి. ఎందుకంటే మీరు రూల్స్ చెప్తారు మాకు ఈ గవర్నమెంట్, అప్పుడు మాకు చెప్పేవాళ్ళు కదా వాళ్ళకి మీరు. కాబట్టి ఓకే, మేము కూడా దానికి రెడీ, రూల్ ప్రకారం మేము కూడా చేస్తాం, మేము కూడా అన్యాయంగా మేము ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయమని చెప్పి మీకు తెలియజేస్తూ, మత్స్యకారుల సంబంధించిన అధికారులు వచ్చినారు, మా ఏడీ అలాగే తల్లి. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా గతంలో కూడా నన్ను గెలిపించారు, ఒకసారి ఓడించారు, మళ్ళీ గెలిపించారు. ఒకసారి ఓడిస్తే మీకు మంచి జరుగుతుంది అనుకున్నారు మీరు, కానీ మీ ఊరికి మంచి ఎవరు చేయలే. ఏం చేశారు? మా ఇష్టం ఎవరికి వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, అడిగి చేశాడు మీకు. ఎవరేం చేయమన్నా చేసాము. తూలిపాలెం కంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్ప ఎవరు కూడా చేయలేదని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. ఇక్కడ వచ్చిన ఎలక్షన్లో ఆడవాళ్ళకి ఉపాధి హామీ కింద మేము పనిచేసుకోలేకపోతున్నాం, అంతా ఉంటుంది. కానీ మా దగ్గర ఓట్ల కోసం వస్తారు మీరు, మా పరిస్థితి ఏందని చెప్పి మా మహిళలు అడిగారు. ఆ రోజు పెద్దల సమక్షంలో నేను హామీ ఇచ్చా, అమ్మ మేము రావడం మీకు పనికి ఆహార పథకం కింద ఖచ్చితంగా పెట్టిస్తాం వర్క్ అని చెప్పాను. మీకు అందరు కూడా వర్క్ పెట్టించా. ఈరోజు అందరూ కూడా మా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. సంతోషం. ఎందువల్లంటే ఒకసారి మాట చెప్పిన తర్వాత మత్స్యకారుల దగ్గర తప్పితే అది చాలా ప్రమాదం, అది నాకు కూడా తెలుసు.
కాబట్టి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లన్నీ కూడా మా మహేంద్ర ఉన్నాడు సర్పంచ్గా, అప్పుడు అన్ని రోడ్లు నా దగ్గరకు చేయించుకొచ్చాడు. ఆ రోజు ఎక్కడ కూడా మేము కూడా కాంప్రమైజ్ చేయలేదు, ఎందుకంటే నాకు ఆ రోజు కూడా మంచి మెజార్టీ ఇచ్చారు మీరు. కాబట్టి మొన్న కూడా బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో ముందుగా మీరు ముఖద్వారం చెప్పారు. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇప్పుడు లేదు, కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఎంత ఎస్టిమేషన్ అవుద్దో, అది 25 కోట్లు అవుద్దా ఇంకా పైన అవుద్దా, మా ఫిషరీస్ సంబంధించిన అధికారులు ఉన్నారు, దయచేసి దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి పెట్టాలని చెప్పి మా డిఎఫ్ఓ గారికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా పెడతామని చెప్పి మా కాపులకు అందరికి కూడా తెలియజేస్తున్నా. 26 దాకా ఓకే. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు? ఇంటికి ఒక్కరికి ఎంత ఇచ్చాడు? 13,000. 10,000 కాదన్నా, 13,000. ఇప్పుడు కూడా అమ్మా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మీకు సూపర్ 6 లో భాగంగా, నేను గెలిస్తే మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటారో అంతమంది బిడ్డలకి మనిషి 15,000 రూపాయలు లెక్కన వేస్తా అన్నాడు. ఈ రోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఈ రోజు బ్యాంకులో వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నా. దాదాపు ఈ రాష్ట్రంలో 67 లక్షల చిల్లర మందికి తల్లుల ఖాతాలో ఈ రోజు ఈ యొక్క డబ్బులు జమ అయ్యాయని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే దాంట్లో పోయినసారి లాగానే 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కానీ బాత్రూమ్ల క్లీనింగ్ కానీ పట్టుకుంటారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పిచ్చోళ్ళు అంటే మదమెక్కిన వాళ్ళు మాట్లాడతారు ఏంటంటే 13,000 పడుతున్నాయి అకౌంట్ లో, 2,000 రూపాయలు లోకేష్ బాబు అకౌంట్ లో పడుతుందంట. వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా, నాయన చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు గారు గుర్తుపెట్టుకోండి, మాకు ఇప్పుడు కూడా ఈ అవినీతి చేయడం గాని, మీలాగా స్కాములు చేయడం గాని, మీలాగా ఏదో పనులు చేయడం గాని మాకు చేత కాదు. ప్రజల సంక్షేమమే మా తెలుగుదేశం పార్టీ ముఖ్య ధ్యేయం. మేము 2,000 రూపాయలు మీరు పడేది అది సంబంధించిన స్కూల్ అకౌంట్ లో పడుతుంది తప్ప మా నాయకుడు అకౌంట్ లో కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరైతే లిక్కర్ లో పడిన డబ్బంతా మీకే, మీ సొంత అకౌంట్లే. మీరు దానికి సాగుపోతే గతంలోనే నాశనకం మందులు దాదాపు 30,000 మంది చనిపోయారు ఆ మందు తాగేడ. బ్రాండులు తెలియదు మీకు, ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ తగ్గేసేవారు. ఏటీఎం చల్లదాడా అంటే ఏటీఎం చేస్తే లెక్క చెప్పాలి గవర్నమెంట్ కి. తూపిలపాలెం గ్రామంలో మత్స్యకారులకి 1,37,00,000 కానీ, అదేవిధంగా తుఫాన్ సౌండర్ కానీ ఇవన్నీ ఎమ్మెల్యే గారి చేతుల మీద శంకుస్థాపన జరుగుతుంది. గత ప్రభుత్వంలో మత్స్యకారుల్ని పెట్టించుకున్న దాఖలాలు లేవు. అదే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మత్స్యకారులకి అయినప్పుడు 20,000 లెక్కన ఏటకపోయే వాళ్ళందరికీ వేస్తారని చెప్పినారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకున్నారు. ఈ రోజు చూపించే వరకు 66 లక్షలతో మన ఎమ్మెల్యే గారు రోడ్డు సెలక్షన్ చేయడం జరిగింది. అది కూడా కొంత మేర పూర్తయింది, ఇంకా కొద్దిగా పూర్తి కావాలా. త్వరలోనే మళ్ళా ఇదే ఊరికి వచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం గవర్నమెంట్ లోనే అనేక అభివృద్ధి పనులు జరగడం జరుగుతుంది. దానికి కృషి కూడా ఏంటంటే మన ఎమ్మెల్యే గారు రాత్రి పొగుళ్ళు కష్టపడుతూ ఎవరు ఫలానా ఊర్లో ఫలానా విధంగా జరుగుతుందంటే వాళ్ళకి కష్టపడి అభివృద్ధి కార్యంలో ముందుంచి ఉంటున్నాడు. గతంలో ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు మన తూపిలపాలెం మీకు కావాల్సినటువన్నీ నేను ఏర్పాటు చేస్తానని చెప్పాడు. గెలిచిన తర్వాత ఫస్ట్ 66 లక్షలతో వాళ్ళకి సీసీ రోడ్డు, అదేవిధంగా కొంత దూరం తారు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ చేపలు ఎండబెట్టుకునే ప్లాట్ఫార్మ్స్ కానీ, మన తుఫాన్ షెల్టర్ కానీ అవన్నీ 1,37,00,000తో సెలక్షన్ చేసి ఈ రోజు శంకుస్థాపన ఎమ్మెల్యే గారి చేతుల మీద జరుపుకుంటున్నాం. ఇంకా ఏదో అయిపోతే మన కాపులు కూడా ఏదో సీసీ రోడ్లు కూడా గ్రామంలో కావాలన్నారు. ఆర్ఎంపీ రోడ్డు కూడా హై స్కూల్ దగ్గర చాలా బొందగా ఉంది అన్న, అది కూడా ఎలక్షన్ ముందు మన దృష్టికి తెచ్చున్నారు. అక్కడ పిల్లకాయలు వర్షాకాలం పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. అది కూడా ఆర్ఎంపీ ఈఈ గారితో కానీ ఎస్సీ గారితో కానీ మాట్లాడి అది కూడా చేస్తే బాగుంటుందన్న, చేస్తారని నమ్మకం ఉంది. కాబట్టి ఏంటంటే ఆర్ఎంపీలో గ్రాంట్ లేదు కాబట్టి ఏదో కొద్దిగా లేట్లు అవుతున్నాయి. అది కూడా తప్పనిసరిగా చేస్తామని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ విరామం అనేది ఈ రోజుతో బ్యాన్ లిఫ్టింగ్ అనేది జరుగుతుంది. గత 60 రోజుల నుంచి కూడా ఈ చేపల వేట నిషేధం అనేది భృతి కూడా దీనికి అందించడం జరిగింది. నిషేధం కొనసాగింది 60 రోజులు. ఈ వేట నిషేధానికి సంబంధించిన భృతిని కూడా
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన శ్రీకాకుళం జిల్లాలో దీని 26 తారీఖులోనే అందరి ఖాతాల్లోకి స్టేట్ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా డీబీటీ ద్వారా ఒక్కొక్కరికి మత్స్యకారులకి 20,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. సో ఆ కార్యక్రమం ఏదైతే ఉందో 60 రోజులు వేట నిషేధం అనేది అది ఈ రోజుతో ముగియనుంది. రేపటి నుంచి మత్స్యకారులు వేట కొనసాగిస్తారు. యాజ్ యూజువల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క నిధులకి లోబడి వాళ్ళ వేట అనేది కొనసాగించడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే ఇతరత్ర సబ్సిడీలు ఉన్నాయో, డీజిల్ సబ్సిడీ గానీ లేకపోతే ఆక్వాకల్చర్ సబ్సిడీ గానీ గవర్నమెంట్ నుంచి ఇది మనకు 100% గ్రాంట్ కింద జీఓఐ నుంచి CCRFP క్లైమేట్ రెసిలియంట్ కోస్టల్ ఫిషర్మెన్ విలేజెస్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మనకు 100% గ్రాంట్ లో ఈ 200 lakhs అనేది 1,37,20,000 రూపాయల విలువ గల మనకు ఏదైతే ఈ మన వర్క్స్ ఉన్నాయో ఈ వర్క్స్ సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకి ఈ ప్రాజెక్ట్ లో మనకి ఒకటి మల్టీపర్పస్ హాల్, దీంట్లో మల్టీపర్పస్ హాల్ అంటే సైక్లోన్ షెల్టర్ కావచ్చు, రూమ్స్ ఆఫీస్ రూమ్ పర్పస్ కానీ, కిచెన్ కానీ, తర్వాత హాల్ కానీ, టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీ ఉండే విధంగా మోడర్న్ వసతులతో ఇక్కడ మనకు అన్ని రకాలుగా ఉండే విధంగా ఒక మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ బిల్డింగ్. తర్వాత అదే విధంగా మనకి 8 డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, చేపలు ఎండబెట్టుకోవడానికి 8 డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ ని అదే విధంగా మరియు మనం పొలాల్లో మొత్తం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మనం గ్రామ పొలమే వాళ్ళకి ఇచ్చాము. ఈ రోజు వాళ్ళు మమ్మల్ని కూలి కూడా పిలవట్లేదు. బయట నుంచి కాంట్రాక్ట్ పెట్టుకోవడం, వాళ్ళు వర్షం చేసుకుంటున్నారన్న మమ్మల్ని దగ్గర కూడా రానియట్లేదు వాళ్ళు. మా మైలుకి అయితే ఇప్పుడు కూలీలు కూడా మేము సహకరించిపోతున్నాం. దాంట్లో పొలాలు మాయ ఇస్తున్నాం, వాళ్ళు మమ్మల్ని దగ్గర కూడా రానియట్లేదు. కొంచెం అది గురించి చూడాలా. ఇంకోటి కరెంట్ అయితే నిషేధం. అప్పుడు మనం 2010లో మనం పెట్టిన 5 ట్రాన్స్ఫర్ అది ఇంతవరకు కరెంట్ సింగిల్ బేస్ ట్రాన్స్ఫారాలు ఉండేవి. అప్పుడు మనం పెట్టిన సింగిల్ బేసే అయ్యో ఇప్పుడు ఉంది. ఇది ఉప్పే మధ్యలో ఒకటి పెట్టామన్నా, ఆ రోజు అడిగిన తర్వాత ఒకటి ఇచ్చారు మీరు. లేదు అదే 5 సంవత్సరాల ముందు మనం ఇచ్చి పెట్టిందే ఒక 5 ట్రాన్స్ఫర్ పెట్టాను సింగిల్ బేస్. ఇప్పుడు అవి చాలట్లేదన్నా మాకు 4 ట్రాన్స్ఫార్మర్ 3 బేస్ ట్రాన్స్ఫార్మర్లు కావాలి. అంతవరకు చేస్తే ఇంకోటి వాటర్ అయితే ఒకే వాటర్ ట్యాంక్ ఉందన్న మాకు. అది చాలా గ్రామం అయితే పెరిగిపోయింది, ఓవర్ అయిపోయింది. ఆ వాటర్ చాలా ఇంకో ట్యాంక్ మంజూరు చేయాలి. రెండోది ఏంటంటే మేము ఓటు వేయాలంటే చిన్న ఇబ్బంది పడట్లా. మేము 3 బూతులు పోవాల్సి వస్తుంది. గంగనపాలెం, కొత్తపాలెం, వాలంబేడు. ఇక్కడి నుంచి 4-5 కిలోమీటర్లు ఉందన్న, 4-5 కిలోమీటర్లు ఉంది. అంత దూరం పోయాలంటే మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో అయితే ముసలి అయితే అసలు రాను ఇబ్బంది పడిపోతున్నారు. ఓటు అయితే ఓటు చేస్తాం తరగట్లే. సపరేట్ పంచాయతీ చేస్తే మధురెడ్డి గారు, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, పోలీసు వారికి తెలుపుకుంటున్నాను. అలా అన్ని జరుగుతూ ఉంది ఈ సంవత్సరంలో. మాకైతే అది ఒక 70 లక్షలు, 1,30 లక్షలు ఇంచుమించు 2 కోట్ల వరకే జరిగిందన్నా. కాకపోతే తీరం సమస్యలు కొన్ని ఉన్నాయన్నా. ఎన్ఐ ఓటర్లు మా పొలాలు ఇచ్చి వాళ్ళు లోపల బ్రిడ్జి వేయడం కానీ, మేము పోతే మాకు పని లేదు. ఆ సమాధానం కూడా చెప్పట్లా. సునీత్కు అడిగాము, అడిగితే అతనైతే మేమైతే మేడం చెప్పింది, మేడం అయితే మీరు రండి మీకు పరిష్కారం మేము చేస్తాము, మీకు ఇబ్బంది లేదు, దాని అయితే మేము చేస్తామని చెప్పింది. మళ్ళీ అయితే ఏమనుకోలేదు. అటు 2 కిలోమీటర్లు ఇటు 2 కిలోమీటర్లు వరదలు. ఏమంటే మాకు అయ్యే కాలం లేదు. ఆ సముద్రం పోవాల్సిందే, 4 కిలోలు తేవాల్సింది, అమ్ముకొని దాన్ని కూర కడవలసింది. ఇప్పుడైతే ఏటైతే నిశ్శబ్దం ఉంది. అది మంచి ఏరా, పడే ఏరా, అది దాంట్లో బ్రిడ్జి చేస్తున్నారు. దాని గురించి మీరు మాట్లాడి దాని గురించి మాకు అవకాశం కల్పిస్తే మంచిదన్నా. రెండోది ఏంటంటే సిమెంట్ రోడ్డు మీరు చూసే ఉన్నారు వచ్చేప్పుడు. ఇది ఆ రోడ్డు మాకు ఎన్ఐతో మాట్లాడి ఆర్ఎంతో కొంచెం సీసీ రోడ్డు వేయాలని చెప్పి అక్కడ నెల ఉపాధి పథకం కింద మా మహిళలు చేసుకున్న ఇసుక సాండేట్ అని వాళ్ళు పెట్టట్లేదు. వరకు బయట వర్క్ ఉందన్నా. ఎంఆర్ఆర్ గారు చెప్పినాం, మీకు అర్జీ ఇచ్చున్నాము. దాన్ని కొంచెం మాకు బాగా చేయాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా రాజేష్ గారికి, FDO రెడ్డి నాయక్ గారికి, BFA జగపతి గారికి,
సైడ్ వచ్చింది అయ్యా, సైడ్ వచ్చింది అలాగే అయ్యా. అర్థం చేసుకోండి. 10 గంటలు నేను పాపంలో మా సినీరంగం చూడాలయ్యా. పురుషోత్తం రెడ్డి గారికి, అట్లాగే పెద్దలు మా మధురెడ్డి గారికి, విజయశేఖరన్ గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, ఎండిఓకి, ఈ గారికి, అలాగే ఏడీ గారికి, ఎంఈఓ గారికి, ఇక్కడికి వేదిక మండి శ్రీనివాస్ రెడ్డి గారికి, రమణన్నకి, మా అరుణ్కి, దయాకర్కి, ప్రమీలమ్మకి, ముఖ్యంగా ఈ కార్యక్రమం మన ఆశల కలల సౌధం అంజనా గోల్డెన్ గెలాక్సీ రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న అంజనాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి అంజనా గోల్డెన్ గెలాక్సీ ఇప్పుడు నెల్లూరుకి వచ్చేసింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమంచర్లలోని మట్టింపాడు గ్రామంలో ఈ నెల 15వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రముఖ సినీ నటుడు అలీ, జుబేదా సుల్తానా దంపతులచే గ్రాండ్ లాంచింగ్. అతిథులుగా టీడీపీ నెల్లూరు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్, ఆమంచర్ల వైస్ చైర్మన్ మల్లినేని వేణుగోపాల్, రూరల్ సీనియర్ టీడీపీ లీడర్ గుంటూరు శ్రీధర్లు హాజరు కానున్నారు. మీ సొంతింటి కలలను మేం నిజం చేస్తాం. అందరూ ఈ గొప్ప ప్రారంభోత్సవంలో భాగస్థులు కండి. ఇట్లు మీ జి వెంకురెడ్డి, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్, మరియు పి శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్, అంజనా గ్రూప్స్. ఫోన్ నంబర్ 8978978936. Hi Nilor, please subscribe to N3 TV.